హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, నేను రెడీ అవుతూ ఉండగా ఫోన్ వచ్చింది. బావా, నువ్వు ఇంటికి వచ్చే బావా, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దామన్నాడు. ఫోన్ చేసింది మా చెల్లెలి భర్త శంకర్. ఈరోజు మా చెల్లెలి కొడుకు గోపిక అమ్మాయిని చూడ్డానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని రాత్రి మా చెల్లెలు బావ ఇద్దరు వచ్చి చెప్పి వెళ్లారు. గోపి ఆఫీస్లో తనతో పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పేరు మధు అని, తను చాలా మంచిదని, ఆ అమ్మాయి కూడా తన్ను ప్రేమిస్తుందని నాతో చెప్పాడు. చిన్నప్పటి నుండి నాతో వాడికున్న చనువు వల్ల ముందు నాతో చెప్పి మా చెల్లెల్ని బావని ఒప్పించవలసిన బాధ నా మీద పెట్టాడు. మా చెల్లిని బావని ఒప్పించవలసిన బాధ నా మీద పెట్టాడు. మా చెల్లి బావ నా మాటకు విలువ ఇస్తారు కాబట్టి సరే అనుకొని ఈరోజు పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి వద్దామని బయలుదేరుతున్నాము. నాకొక్కతే కూతురు, పేరు బాను. తను పుట్టిన కొద్ది రోజులకి వాళ్ళ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత కొన్ని రోజులకు మా అమ్మ కూడా కాలం చేసింది. తర్వాత మా చెల్లెలి సహాయంతో అమ్మాయిని చూసుకుంటూ కాలం గడిపేస్తున్నాం. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను మా అమ్మాయి. అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఐదుగురము కలిసి కారులో బయలుదేరాము. ఏరా గోపి, అమ్మాయి వాళ్ళకి కబురు చేశావా మనం వస్తున్నట్టు అని అడిగాను. ఆ చెప్పాను మామయ్య అన్నాడు గోపి. వాళ్ళ ఇంట్లో ఆంటీ ఇంకా మధు ఉంటారు మామయ్య అని అన్నాడు. అమ్మాయి పేరు మధుమిత అని ముందే తెలుసు నాకు. మా అల్లుడు ఒకసారి చెప్పినా నాకెందుకు గుర్తుందంటే నా పేరు కూడా మధుసూదన్ రావు కాబట్టి. ఆవిడతో నేను కూడా ఫోన్లో మాట్లాడ అన్నయ్య, చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. నాకు ఆవిడ మాట తీరు నచ్చింది అంది మా చెల్లి. మధు కూడా చాలా మంచిది మామయ్య. వాళ్ళమ్మ మధుని ఎంత కష్టపడి పెంచిందో చెబుతూ ఉంటే ఎంత బాధ అనిపించిందో. వాళ్ళ నాన్న తాగుబోతట. బతికి ఉండగా ఆంటీని బాగా హింసించేవారట. పాపం ఆంటీ అన్నిటినీ ఓర్చుకొని మధుని కష్టపడి చదివించింది మామయ్య. అంతేకాదు బాగా చదువుకున్నారట. ఆంటీ వాళ్ళ నాన్నకు చాలా ఆస్తులుండేవట మామయ్య. ఆంటీ ఒక్కతే కూతురని మొత్తం ఆస్తులన్నీ అంకుల్ మేనలుడు కావటంతో అంకుల్కి అప్పగించి ఆయన కన్ను మూసారట. అప్పటినుంచి అంకుల్ ఇష్టం వచ్చినట్లు తాగి క్లబ్బులకు తగలేసి మొత్తం ఆస్తిని హారతి కర్పూరంలో కరిగించేశారట. ఆ తర్వాత ఒంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ పాడైపోయి చనిపోయారట. అప్పటినుంచి ఆంటీ పాపం మిషన్ కుట్టుకొని జీవితం గడిపేవారు. ఇదిగో ఇప్పుడు మధుకు జాబ్ వచ్చినప్పటి నుండి కొంచెం ఆంటీ రెస్ట్ తీసుకున్నారు అని చెప్పాడు. మామయ్య, ఇదే మధు వాళ్ళ ఇల్లు, దిగండి అన్నాడు గోపి. అందరం లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక ఆవిడ అందరికీ మంచినీళ్ళు ఇస్తుంది. మధు వాళ్ళమ్మ ఆవిడ కాదని అర్థమైంది. ఎందుకంటే ఆవిడ తల్లో పూలు, పాపిట్లో సింధూరం ఉన్నాయి కాబట్టి. లోపల నుండి ఒక ఆవిడ వస్తూ మా అల్లుడిని చూసి నమస్కారం బాబు, బాగున్నారా అంటూ వస్తుంది. తల తిప్పి చూస్తే ఎక్కడో చూసిన ముఖం. ఆమెకు నమస్కారం చేసి బాగున్నామని చెప్పి మా అల్లుడు మా బావను చెల్లిని చూపించి అమ్మ నాన్న ఆంటీ అని పరిచయం చేశాడు. ఆవిడ వాళ్ళని చూసి నమస్కరించి పక్కకు జరుగుతూ ఉంటే చూసాం. నాకు బాగా క్లారిటీ వచ్చింది. తను భానుమతి. నేనొక్కసారిగా షాక్ అయ్యాను. తను కూడా కంగారు పడ్డట్టు అనిపించింది. ఆంటీ, అతను మా మామయ్య అన్నాడు. తను మా మామయ్య కూతురు, పేరు భాను అన్నాడు. అప్పటికి గాని ఇద్దరం ప్రతి నమస్కారం చేసుకోలేకపోయాము. స్వీట్స్ తీసుకోండి అని ముందు కనిపించిన ఆవిడ వచ్చి స్వీట్స్ పెట్టింది. తర్వాత మధును తీసుకువచ్చారు. మధును చూస్తుంటే కాలేజ్ చదివే రోజుల్లో భానును చూసినట్టు ఉంది. నాకు కొంచెం తలనొప్పిగా ఉందని ఇంటికి వెళ్తానని చెప్పి మీరన్నీ మాట్లాడుకొని రండి అని చెప్పి వచ్చేశాను. ఇంట్లో ఒక్కనే కూర్చొని ఉన్న ఆ రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఇంటర్ క్లాస్ ఫస్ట్ వచ్చి స్టేట్లో మంచి ర్యాంక్ సాధించడం వల్ల ఆర్థిక పరిస్థితులు బాలేక ఇంటర్తోనే ఆపాల్సిన నా చదువు మా అమ్మ నాన్న బలవంతం మీద మళ్ళీ పుస్తకం పట్టి డిగ్రీలో జాయిన్ అయ్యాను. మాది మా మధ్యతరగతి కుటుంబం. అమ్మ నాన్న నేను చెల్లి ఉంటాము. మాకున్న కొద్దిపాటి పొలంలో
నీళ్లు సరిగా అందకపోవటంతో పొలంలో దిగుబడి తగ్గి మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అయిపోయింది మా కుటుంబ పరిస్థితి. మా చెల్లి 10th పాస్ అయింది. ఇద్దరు చదువు కొనసాగాలంటే మా అమ్మ నాన్న చాలా కష్టపడాలి. అందుకని నా చదువు మానేసి మా అమ్మ నాన్నలకి సహాయపడదాం అనుకుని నా చదువు మానేద్దాం అనుకున్నాం. కానీ ఇంత బాగా చదివే నువ్వు చదువు మానేసి ఇలా పొలం పనులు చేయవద్దు నాన్న అని చెప్పి మళ్ళీ బలవంతంగా కాలేజీలో చేర్పించారు. డిగ్రీలో జాయిన్ అయ్యాను. క్లాస్ రూమ్ బాగుంది. ఫస్ట్ ఇయర్ కావటంతో అందరు కొత్తవారే. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాము. నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. నా పక్కనున్న వారిని పరిచయం చేసుకుని నా పేరు చెప్పి పలకరిస్తూ ఉండగా లెక్చరర్ సార్ వచ్చి పరిచయ ప్రోగ్రాం పెట్టి తర్వాత క్లాస్ స్టార్ట్ చేశారు. అలా క్లాసులు ప్రారంభమయ్యాయి. 10 రోజులు గడిచాయి. వీక్లీ టెస్టులు ప్రారంభమయ్యాయి. యథావిధిగా నాకే ఫస్ట్ మార్క్స్ వచ్చాయి. కానీ నాకు ఒక్కడికి కాదు, నాతో పాటు ఇంకా ఒకరికి కూడా. తన అమ్మాయి పేరు భానుమతి. అప్పటినుంచి మొదలైంది నాలో లోలోన నాకు తెలియకుండానే ఆ అమ్మాయితో పోటీపడి చదవాలి అన్న భావన. నేను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నాకు రెండో స్థానం ఎక్కడ దక్కుతుందో అన్న భయం. ఎక్కువసార్లు నాకే ఫస్ట్ మార్క్స్ వచ్చేవి, తనకు సెకండ్ వచ్చేవి. కానీ నాకు నేను నిన్ను గెలిచాను అన్న గర్వం కొట్టి తెచ్చినట్టుగా కనపడేది. కానీ అమ్మాయి మాత్రం చాలా నిర్మలంగా ఉండేది. తన ఉనికి కూడా చాలా ప్రశాంతంగా ఉండేది. తన కళ్ళల్లో ఏదో ఆకర్షణ. నా కంగ్రాట్స్ చెప్పినప్పుడల్లా తను నాకు చెయ్యి అందించి మనస్ఫూర్తిగా చెప్పేది. కానీ నాకు మాత్రం నేను చేసేది నాకే నచ్చేది కాదు. నాకున్న పోటీదారు తను ఒక్కటనిపించి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పలేకపోయేవాడిని. నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను అందరితో బాగుండేవాడిని. అందరు చాలా బాగా ప్రోత్సహించడం మొదలైంది. క్లాస్లో అందరికీ నేనంటే మంచి అభిప్రాయం ఉండేది. నాకు మాత్రం బాండ్ను చూసినప్పుడల్లా ఏదో అర్థం కాని అసూయ. ఏ మాట కామాట చెప్పాలి. తను మాత్రం చాలా బాగుంటుంది. నక్షత్రాల్లాంటి కళ్ళు, చక్కని ముక్కు, దూర దొండపండు లాంటి పెదాలు, గోధుమ రంగు ఛాయ, సన్నటి నడుము, పొడవుకు తగ్గ లావు. ఇలా వర్ణించుకుంటూ పోతే మా క్లాస్లో అందరు అమ్మాయిల్లో తనే అందమైన తెలివైన అమ్మాయి. మాకు పరీక్ష ఫీజు కట్టవలసిన చివరి రోజుల దగ్గరకు వచ్చాయి. మాకు సరస్వతిదేవి కటాక్షం ఉంది కానీ లక్ష్మీదేవి కటాక్షం లేదు కదా. మా నాన్నగారు చాలా చోట్ల అప్పులు తెచ్చి పొలం మీద పెట్టారు కానీ పంటలు బాగా పండకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఇంకా ఎక్కడ అప్పులు దొరకపోవడంతో నా పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయింది. చాలామంది ఫ్రెండ్స్ని అడిగాను. ఎవరి దగ్గర లేవు, ఏదో కారణం చెప్తున్నారు. నిరుత్సాహంతో క్లాస్ రూమ్కి వెళ్తున్నాను. మా ఇంగ్లీష్ టీచర్ వచ్చి ఏంటి మధు అలా ఉన్నావు అని అడిగాడు. ఏం చెప్పలేక ఏం లేదు సార్ బాగానే ఉన్నాను, కొంచెం తలనొప్పి అంతే అని అన్నాను. నా దగ్గర ఎందుకు మధు మొహమాట పడుతున్నావు? నీ పరీక్ష ఫీజు గురించే కదా ఈ బాధ. నువ్వంత డీలా పడనవసరం లేదు. మధు నీ ఫీజు ముందుగానే కట్టేశారన్నాడు. నీ షాక్ అయ్యాను. ఎవరు సార్, ఎవరు కట్టారు నా ఫీజు చెప్పండి అన్నాను. లేదు మధు అది చెప్పవద్దు అని మాట తీసుకున్నారు. నువ్వు మాత్రం పరీక్షకు బాగా ప్రిపేర్ కా అని చెప్పి వెళ్ళిపోయాడు. పరీక్షలు బాగా రాసి ఎప్పట్లాగానే మంచి మార్కులు వచ్చాయి. కానీ నాకు మనసులో ఏదో అలజడి. మా క్లాస్లో అందరిని అడిగాను. దాదాపుగా అందరూ మేం కాదు, మాకు తెలియదు అని చెప్పారు. భాను గురించి ఆలోచించా. నా మనసులో ఉండే భావమే తనలో కూడా ఉందని భ్రమపడి అసలు తను కానే కాదని గట్టిగా నమ్మకం పెట్టుకున్నా. సడన్గా మా నాన్న ఆరోగ్యం బాగోలేక చనిపోయారు. నా పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. మా అమ్మ చెల్లిని ఓదార్చడానికి మా ఇంటికి వచ్చిన బంధువుల వల్ల కావటం లేదు. మా క్లాస్మేట్స్ కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళలో భాను ఒకటి. తను అంత ప్రత్యేకమని నా మనసు కనిపించలేదు. కానీ తన కళ్ళల్లో మాత్రం నీకు ఈ లోటు ఎవరు పూడ్చలేంది మధు అన్న జాలి నాకు బాగా కనిపించింది. కానీ నాకు మాత్రం అందరిలో తాను ఒక్కటి అన్న భావన స్థిరపడిపోయింది. మా నాన్న అంతిమ సంస్కారాలకు కూడా డబ్బులు లేవు. మా మామయ్య కొంచెం సర్దారు. మా చెల్లి పరిచయం లేకపోయినా
బాను చెల్లిని ఓదార్స్తుంది. అంతిమ సంస్కారాలు ముగిశాయి. మా ఇంట్లో మామయ్య, నేను, చెల్లి ఇంకా అమ్మ కూర్చుని ఉన్నాము. నేను మళ్ళీ చదువు మానేసి కుటుంబానికి అండగా ఉండాలి ఆ నిర్ణయం తీసుకున్నానని మామయ్యతో చెప్తున్నాం. అమ్మ ఆ మాటకు ఎక్కి ఏడుస్తుంది. అదే సమయానికి మా ఇంగ్లీష్ సార్ మా ఇంటికి వచ్చారు. మా చెల్లి కాఫీ తెచ్చి ఇచ్చింది. మా సార్ కాసేపు కూర్చొని మామయ్యతో అమ్మతో మాట్లాడి బయలుదేరారు. నన్ను ఉద్దేశించి రామధు అంటూ పిలిచాడు. నీ కుటుంబ కష్టాలు నీ అభిమానికి అర్థమై నన్ను పంపించారు. నువ్వు ఏమాత్రం చదువు మానేయటం నీ అభిమానికి ఇష్టం లేదు. నీకు మీ చెల్లి చదువుకయ్యే ఖర్చు తానే భరిస్తారట. నువ్వు ఫ్రీగా వద్దనుకుంటే నీకేదైనా మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పు తీర్చు. నువ్వెలాగూ తెలివైన స్టూడెంట్వి కాబట్టి పొద్దున సాయంత్రం పిల్లలకు ట్యూషన్ చెప్పు. నీ కుటుంబం ఖర్చులకు వస్తాయి. ఇది కూడా నీ అభిమాని సలహానే, కాదనకు మధు అని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా నేను ఎలా సహాయం పొందేది సార్ అని అన్నాను. తను నీ శ్రేయోభిలాషి. తన కోరిక నీకు తాను ఎవరో తెలియకూడదు అని. ఆ విషయం గురించి మాత్రం ఇంకోసారి అడక్కు, నేను నీకు చెప్పనని తనకు మాట ఇచ్చాను అని అన్నారు. తను నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి మధు. వాళ్ళది మంచి కుటుంబం. తను సహాయం చేస్తే నువ్వెక్కడ కాదంటావు అని తన అభిప్రాయం. నువ్వు కష్టపడుతూ ఉంటే తను చూడలేక అన్నది మాత్రం నిజం అని సార్ చెప్తూ ఉండగా మా మామయ్య వచ్చి, నువ్వు దొంగతనం చేయటం లేదురా, సహాయం తీసుకున్నావంతే, దానికి ఆలోచిస్తున్నావెందుకు? మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ సొమ్ము వాళ్ళకి పువ్వుల్లో పెట్టి ఇద్దు అన్నాడు. ఇలాంటి అవకాశము అందరికీ రాదు మధు. నువ్వు అర్ధాంతరంగా నీ చదువు ఆపకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తి ఇచ్చే సహాయానికి వివరాలు అడగకుండా నువ్వు ఒప్పుకోవాలి. తప్పదు, నా మాట నమ్ము మధు అని అన్నాడు. చేసేదేమీ లేక సరే సార్ అని అన్నానే కానీ నా మనసులో మాత్రం ఒక్కటే అలజడి. ఎవరా వ్యక్తి తెలుసుకోవాలి అన్న పట్టుదల ఎక్కువైంది నాలో. ఈసారి పరీక్ష ఫీజు కట్టే టైంలో ఎలాగైనా తెలుసుకోవాలి అనుకున్నాం. నోటీస్ బోర్డులో ఫీజు కట్టవలసిన టైం నోటీస్ చేసి ఉన్నారు. ఆఫీస్ రూమ్కి వెళ్ళి అడిగాను. ఇంకా కట్టలేదన్నారు. అయితే ఇంకా తెలుసుకోవటం సులభమే అనుకొని సంతోషంగా వస్తూ ఉంటే చూసుకోకుండా ఒకరికి డాష్ ఇచ్చాను. ఇద్దరు తల్లు గుద్దుకున్నాను. అబ్బా సారీ అంటూ తలరుద్దుకుంటూ కింద పడి పెన్ తీసుకుని పైకి లేస్తుంటే అయ్యో సారీ అన్నా. లేడీ వాయిస్ ఎదురుగా చూస్తే బాను. ఈసారి నాకు కోపం రాలేదు. అలా అని తను నాకేమి దోస్తు కాదు, జస్ట్ క్లాస్మేట్ అంతే. ఈ డిస్టర్బెన్స్లో పడి బాన్ని అనుమానించటం మర్చిపోయాను. అమ్మ బాగా దిగులు పెట్టుకొని సరిగా తినకుండా జ్వరం తెచ్చుకుంది. అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేశాము. అలా ఒక వారం గడిచింది. ఇక పరీక్ష మీదకు దృష్టి పెట్టవలసి వచ్చింది. చెల్లి కాలేజీలో కూడా ఫీజు మా సారే కట్టి ఉన్నారు. మా సార్కి తెలియకుండా ఎలాగైనా ఆ వ్యక్తిని కనుక్కోవాలని నిర్ణయం తీసుకున్నాం. పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. ఇంగ్లీష్ పరీక్ష ఎలా రాశాను అని సార్ మాట్లాడుతూ ఉంటే సార్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఆ రహస్య వ్యక్తి అని బాగా అర్థమైంది. ఎందుకంటే మా సార్ నా గురించే రహస్యంగా చెప్పినట్లు అనిపించింది నాకు. ఆ ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి అని అప్పటి టైం గుర్తుపెట్టుకున్నాను. ఈలోగా మిగతా స్టూడెంట్స్ కూడా వచ్చి సార్తో మాట్లాడుతున్నారు. వాళ్ళలో బాను కూడా ఒకటి. తర్వాత రోజు వేరే క్లాస్ స్టూడెంట్స్తో సార్ మాట్లాడుతున్నారు. నేను వెళ్ళి సార్ ఒకసారి అమ్మకి ఫోన్ చేయాలి, ఫోన్ ఇస్తారా అని అడిగాను. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు సార్ అన్నాను. ఓకే మా తీసుకో అన్నాడు. ఫోన్ తీసుకొని ఫస్ట్ నిన్నటి రిసీవ్ నెంబర్స్లో నెంబర్ చూసి ఒకసారి మనసులో సేవ్ చేసుకున్నా. నాకు ఒక్కసారి చూస్తే సేవ్ అయిపోతుంది. పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఈసారి నాకు 2వ స్థానం దక్కింది. మొదటి స్థానం బాను దక్కించుకుంది. నాకు ఇంతకు ముందులాగా ఈగో హర్ట్ అవ్వలేదు. నాకు ఈ పరీక్షకు ముందు ఒడిదుడుకులు ఉన్నందువల్ల కొంచెం తక్కువ వచ్చాయి కాబట్టి బాను ఫస్ట్ వచ్చింది. అసలు అది కాదు ఇప్పుడు నాకు కావాల్సింది. నా రహస్య అభిమాని గురించి తెలుసుకోవాలి అన్న తపన. ఇంటికి వెళ్ళి ఫోన్ తీసుకొని
ఆ నెంబర్కి డయల్ చేశాను. రింగ్ అవుతుంది. అవతల నుంచి ఎవరు ఫోన్ రిసీవ్ చేసుకుంటారా అన్న తాపత్రయం ఉవ్విళ్ళూరుతుంది నాలో. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నాకు తెలియకుండానే నీ ఫోన్ తీయటం ప్లీజ్ ప్లీజ్ అంటున్నాను. అవతలి వాళ్ళు ఫోన్ తీశారు. నేను హలో అన్నాను. అవతల నుంచి కూడా హలో అన్నారు. అవతల నుంచి లేడీ వాయిస్. ఇటు నుండి నేను హలో మీరెవరో అన్నాను. అటు నుండి తను హలో నేనే అన్నారు. కొంచెం చలాక్గా. అది కాదండి మీరెవరు అని అడుగుతున్నాను. అదేనండి నేనే అని చెప్తున్నాను. అబ్బా మీకు అర్థం కావటం లేదు. అసలు ఈ ఫోన్ ఎవరిది? నాదేనండి. మా నాన్నగారు నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు. అది సరే నేనెవరో తెలుసా మీకు? తెలుసు. తెలుసా? మరి మీరేనా నాకు డబ్బు సహాయం చేసేది? అవును నేనే. మీ పేరేంటి? నా పేరు బుజ్జి. మరి నా పేరు తెలుసా మీకు? తెలుసు. మధుసూదన్ రావు. మధు. మరి నా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు మీకు? ఒక మనిషి గురించి అన్నీ తెలుసుకున్న మనిషికి ఆ మనిషి ఫోన్ నెంబర్ కనుక్కోవటం పెద్ద కష్టమేమి కాదు కదా. మీకు నేను ఫోన్ చేస్తానని తెలుసా? తెలుసు. ఎప్పుడో ఒకసారి చేస్తారని తెలుసు కానీ ఇంత త్వరగా చేస్తారనుకోలేదు. ఎంతమంది ఫీజులు కట్టుకోలేక ఇబ్బందులు పడేవాళ్ళున్నారు. మరి మీరు నాకు మాత్రమే ఎందుకు సహాయం చేస్తున్నారు? అదేనా చెప్తారా? ఇప్పటికి చాలా మాట్లాడి చాలా తెలుసుకున్నారు. ఇక ఉంటాను నేను. బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. నేను హలో హలో అంటున్నా ఫోన్ కట్ అయిపోయింది. నాకింక గందరగోళంగా ఉంది. అవతల మాట్లాడిన వ్యక్తి అమ్మాయి అనేది అర్థమైంది. కానీ ఆ అమ్మాయి ఎవరు? నా మనసులో ఒకటే ఆలోచన. మా క్లాస్ అమ్మాయిలను అందరిని ఒక్కొక్కరిని గుర్తుకు తెచ్చుకోవటం మొదలుపెట్టాం. రమ్యనా అనుకున్న కాదు. తను మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు. ఇంత తెలివిగా మాట్లాడదు. గీతన తను మాట నవ్వు రెండు ఒకేసారి కలిపి అంటుంది. ఇలా కిలకిల చిలకల నవ్వులు నవ్వదు. అమరావతి ఈమెకు అసలు మతి పనిచేయదు. ఇక నా మతి పోగొట్టే పనులు ఎప్పుడు చేస్తుంది. ఇక భానుమతి తను నాలాగే పుస్తకాల పురిగే కానింత సరదాగా చలాగ్గా మాట్లాడుతుందంటే అసలు ఎవరు నమ్మరు. ఇలా ఆలోచిస్తూ ఉండగా చెల్లి భోజనానికి రమ్మని పిలిచింది. భోంచేసి వచ్చి పడుకుంటే నిద్ర పట్టనే లేదు. మళ్ళీ ఫోన్ చేశాను. చెప్పండి అన్నారు అటునుంచి. నేనేం చెప్పేదండి బాబు, మీరు చెప్పండి. అసలు ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నారు అని అన్నాను. నేనెవరో మీరే కనుక్కోండి. బాయ్ గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఎంత బాగుంది ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే. ఇంతకు ముందెప్పుడు లేని ఆనందం నాలో కలుగుతుంది. పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ చెప్దామని ఫోన్ తీసుకున్నాం. అప్పుడే నా ఫోన్కి మెసేజ్ వచ్చింది. హాయ్ గుడ్ మార్నింగ్ అని. ఎగిరి గంతేసినంత పనైపోయింది నాకు ఆ మెసేజ్ చూసి. హాయ్ గుడ్ మార్నింగ్ అని రిప్లై ఇచ్చాను. మా అమ్మయ్య వచ్చారు. మా నాన్న పొలం పేపర్లు పెట్టి తీసుకున్న అప్పుకు వడ్డీ అసలుకు మించిపోతుందని షావుకారు చెప్పారు అని, ఆ డబ్బు కట్టకపోతే మన పొలం మనకు దక్కదని చెప్పాడు. ఉండేది 2 ఎకరాల పొలం. అందులో పెట్టుబడి ఎక్కువ పెట్టి ఫలితం తక్కువ వస్తే అప్పులు కాక ఏమవుతుంది? ఇప్పుడు నేను ఆ పొలం దక్కించుకోకపోతే మా చెల్లికి పెళ్ళి ఎలా చేయాలి? మిగతా అవసరాలు ఎలా గడవాలి? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా అమ్మయ్య ఇంకా 10 రోజుల టైం ఇచ్చాడు షావుకారు. ఈలోగా నేను ఏదో కొంత సాయం చేస్తాను అన్నాడు. కాలేజ్కి వెళ్ళాను. ఇంగ్లీష్ సార్ ఆఫీస్ రూమ్లోకి వెళ్తూ కనిపించారు. గుడ్ మార్నింగ్ చెప్పి పలకరించాను. ఏమైంది మధు, డల్గా ఉన్నావెందుకు అని అడిగాను. ఏం లేదు సార్, బానే ఉన్నాను అని చెప్పి క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. క్లాసులో బాను ఒక్కతే ఉంది. ఇంకా ఎవరు రాలేదనుకుంటా. తను ఏదో చదువుకుంటూ ఉంది. నన్ను చూసి హాయ్ గుడ్ మార్నింగ్ మధు అని చెప్పింది. ఆ పలకరింపులో ఎంత వినయం ఉంటుంది. తిరిగి నేను కూడా గుడ్ మార్నింగ్ చెప్పి ఏంటి ఒక్కదానివే కూర్చున్నావు, ఇంకా ఎవరు రాలేదా అని అడిగాను. వచ్చారు. 4 రోజుల్లో కాలేజీలో జరగబోయే ఫంక్షన్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, రీహార్సల్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈ అవర్ ఎలాగూ స్టడీ అవర్ కదా అంది. మరి మీరు పార్టిసిపేట్ చేయట్లేదా అని అడిగాం. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అంది. అయినా అంత టాలెంట్ నీకుందా? కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనేంత సీన్ నీకుందా
అని తనకు కొంచెం వినపడేటట్టుగా చిన్నగా అన్నా. తను చిన్నబుచ్చుకున్నట్టు బుంగమూతి పెట్టుకుంది. ఎంత అందంగా ఉందో ఆ అలక. ఈలోగా గలగల మాట్లాడుకుంటూ మిగతా వాళ్ళు వచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో ఇంతకు ముందెప్పుడు ఇంతసేపు మాట్లాడిందే లేదు. కళ్ళ యుద్ధం తప్ప. క్లాస్ రూంలోకి ఒకసారి వచ్చి సడన్గా పార్వతి పరమేశ్వర్ల వేషం వేయవలసిన వాళ్ళు చేయటం లేదట కదా, ఇలా చేస్తే ఎలా? ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ వస్తున్నారు. అన్నిట్లోకి పార్వతి పరమేశ్వర్ల నృత్యమే అందం అనుకున్నాం. ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఎలా అన్నారు. ఆ వేషాలు వేయవలసిన వాళ్ళిద్దరు లేసి మాకిద్దరికి పడ్డం లేదు సార్, అందుకే మేం చెయ్యట్లేదు అన్నారు. పోనీ ఇంకా ఎవరైనా ఈ వేషాలు వేసుకొని చెయ్యండయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అన్నారు. నేను లేచి సార్ నాకు జోడిగా ఎవరైనా చేస్తే నేను చేస్తా అన్నాను. మా బాను పార్వతి వేషం వేస్తుంది అంది తన పక్కన అమ్మాయి. నేనా అన్న బాను మాట పూర్తి కాకుండానే అవునమ్మా నువ్వైతే కరెక్ట్గా సరిపోతావమ్మా అని పేర్లు తీసుకున్నారు. తెలిసిన వారిని చాలా మందిని డబ్బు సాయం చేస్తారేమోనని అడిగాను. ఎక్కడ ఫలితం దొరకలేదు. భోజనం చేసి పడుకున్నాను. ఫోన్ వచ్చింది. హలో అన్నాను. ఆ అమ్మాయి కూడా హలో అంది. బిజీగా ఉన్నారా అంది. లేదు చెప్పండి. ఏంటి డల్గా ఉన్నారు. లేదు బానే ఉన్నా. నీ వాయిస్లో మార్పు నాకు తెలియదా. సమస్య ఏంటో చెప్పవచ్చు కదా. ఎప్పుడు నా సమస్యలు తెలుసుకోవటమేనా నీ పని, మరేం చేయాలి. అసలు ఏం చేస్తుంటావు నువ్వు. నీ సమస్య ఏంటో చెప్పనే లేదు. ఈసారి నాకున్న సమస్య నువ్వు తీర్చలేంది. అసలు నేను డల్గా ఉన్నానని నీకెలా తెలుసు. మాస్టర్ చెప్పారు కదా. లేదు నేనే చూశాను. ఎలా ఎప్పుడు అంటే నువ్వు మా కాలేజేనా. కాదు నాకన్నీ తెలిసిపోతుంటాయంతే. నీలా చిలిపిగా మాట్లాడేవాళ్ళు ఎవరు మా క్లాసులో లేరు. నువ్వు ఎవరని తెలుసుకోలేకపోవటమే నాకు పెద్ద సమస్య అన్నాను. అంటే నేను మిమ్మల్ని ఆట పట్టిస్తున్నానని కోపంగా ఉందా మీకు. లేదు బుజ్జి, నిజానికి నాకు నువ్వు చేసిన హెల్ప్ ఎవరు చేయలేదు. నేను నిన్ను చూడాలి, నువ్వెవరో తెలుసుకోవాలి అన్న ఆరాటమే కానీ నీ మీద నాకెందుకు కోపం వస్తుంది. మరి చెప్పవచ్చు కదా. నేను మరి అన్నిటికీ నీ మీద ఆధారపడ్డం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా పొలం పేపర్లు ఒక షావుకారు దగ్గర ఉంచి మా నాన్న అప్పు తీసుకున్నారు. ఇప్పుడు అది చాలా కూర్చుంది. అప్పు తీర్చకపోతే పొలం పోతుంది. పొలం దక్కించుకోవటం కోసం చాలా మందిని డబ్బు సహాయం చేయమని అడుగుతున్నా. నేనే కాక మా అమ్మయ్య కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడంత మొత్తం దొరకట్లేదు. షావుకారు గడువు 10 రోజుల గడువు ఇచ్చాడు. ఆల్రెడీ ఒక రోజు గడిచిపోయింది. దీని గురించే నా బాధ అన్నాను. ఓ అలాగా అంతను. మొత్తం షావుకారు దగ్గర ఎంత తీసుకున్నారు మీరు. అంటే ఒక్కసారిగా తీసుకోలేదు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకున్నాము. మొత్తం 2 లక్షల దాకా. ఇప్పుడు అది వడ్డీతో కలిపి 4 లక్షలైంది అని చెప్తున్నారు. అయితే నేను ఒక ఆలోచన చెప్పనా. హా చెప్పు. నువ్వు మీ మామయ్య ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి అంతా ఒకసారి కట్టాలంటే డబ్బు దొరకటం లేదు. 1 లక్ష కడతాము. అది వడ్డీలోకి తగ్గించుకోండి. మిగతాది కూడా అప్పుడప్పుడు కొద్ది మొత్తాల్లో ఇస్తూ వస్తాము. దయచేసి ఈ విధంగా కట్టించుకోవడానికి ఒప్పుకోమని ఒప్పించరండి. అతను ఒప్పుకుంటే ఇప్పుడు మా దగ్గర లక్షకు లేవు కదా. ఎలా మరి. మీ మామయ్య నువ్వు కలిపి ఎంత జమ చేశారు. ఓ 50,000 దాకా ఉంటుంది. అయితే సరే మిగతా 50,000 నేను ఇస్తాను సరేనా. నీ దగ్గర అంత డబ్బు. హలో హలో అవి నా డబ్బులు. మా నాన్న అప్పుడప్పుడు ఇచ్చే పాకెట్ మనీని నేను ప్యాకెట్ కట్టిపెట్టా. అవి ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయి. అవును నువ్వు దాచిపెట్టుకున్న డబ్బులు ఇలా నాకు. ఇలా లేదు అలా లేదు. మీరు ముందు రేపెళ్ళి ఆ షావుకారుతో మాట్లాడరండి. ఇది నా ఆర్డర్ అంతే. అలాగే మేడం. ఇది బుద్ధిమంతుల లక్షణం. అవును మీ నాన్న ఎవరు. మా తాతయ్య కొడుకు. అదే మీ తాతయ్య ఎవరు. మా నాన్నకు నాన్న. అబ్బా బుజ్జి, ఇది మాత్రం చెప్పవు నువ్వు. ఇంగ్లీష్ మాస్టరు నీకెలా తెలుసు. నువ్వు మా కాలేజీలోనే చదువుతున్నావా. ఇదిగో బాబు నేనెవర్నో నువ్వే తెలుసుకోవాలి.
సరే బాయ్, గుడ్ నైట్. ఓకే బాయ్, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేశాం. పొద్దున్నే లేచి ట్యూషన్ క్లాస్ పూర్తి చేసుకుని మామయ్య నేను ఇద్దరం కలిపి ఆ షావుకారింటికి వెళ్ళాము. అక్కడ అతను లేడు. పని మీద పక్క ఊరు వెళ్ళాడు. త్వరగానే వస్తారని చెప్పడంతో కాసేపు వెయిట్ చేసి ఎంతకు రాకపోయేసరికి తిరిగి రాబోతూ ఉంటే అప్పుడు వచ్చాడు షావుకారు. ఏం రామయ్య, బాగున్నావా? పాపం మీ బావ చనిపోయిన సంగతి తెలిసింది. ఈ కుర్రాడు మీ చెల్లెలు కొడుకు కదా, అప్పుడెప్పుడో చూసా అని పలకరించాడు. అవునయ్యా, మా బావ మీ దగ్గర చేసిన అప్పు 10 రోజుల్లో కట్టమని అన్నారని మీ గుమాస చెప్పాడన్నయ్యా. ఆ విషయం గురించే మీతో మాట్లాడదామని వచ్చామన్నాడు. ఏమిటి చెప్పండి, అప్పు మాత్రం ఇప్పటికి చాలా అయింది రామయ్య అన్నాడు. అంత ఒకేసారి కట్టాలంటే మా వల్ల కాని పనయ్యా. అందుకని అందుకని ఏంటో చెప్పు రామయ్య. మీరు కొంచెం కనకరించి ఇప్పుడు 4 వంతు పైసలు కట్టించుకున్నయ్యా. తర్వాత 3 దాఫాలుగా ఎలాగోలా సర్దుబాటు చేస్తామయ్యా. ఈ బాధంతా ఉన్న ఈ కొద్దిపాటి పొలం నిలుపుకోవడానికేనయ్యా. మా బావ అర్ధాంతరంగా కన్ను మూసేసరికి మా చెల్లెలు పిల్లలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వీడు చిన్నవాడు. చిన్నప్పటి నుండి కష్టమంటే ఏంటో తెలియకుండా వాళ్ళు కష్టపడి పిల్లల్ని చదివించారు. ఇప్పుడు ఆ పొలం కూడా చేయి జారిపోతే వీళ్ళకిక ఆధారమే లేదు బాబు. కొంచెం దయతల్చి ఈ డబ్బు జమ వేసుకొని కొద్ది రోజులు ఓడ్చుకొని టైం ఇవ్వండి. పొలం కాగితాలు మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మీకు కూడా ఇబ్బంది కలగదు కదా బాబు అని మామయ్య ఇంటి దగ్గర నేను చెప్పినట్టుగానే మాట్లాడాడు. షావుకారు కూడా ఇతరుల బాధలు అర్థం చేసుకునేవాడు కాబట్టి, సరే రామయ్య, మంచి వాళ్ళకు మేలు చేస్తే పోయేదేముందిలే, పైగా దీనివల్ల నాకు వచ్చే నష్టం కూడా ఏమీ కనిపించడం లేదు. అవునా, ఈ ఆలోచన ఈ కుర్రాడిదేనా? పిల్లాడు చురుగ్గా బుద్ధివంతుల్లా ఉన్నాడు. ఏం చదువుతున్నావు బాబు? ఏం పేరు నీది అని అన్నాడు. డిగ్రీ చదువుతున్నా అండి. నా పేరు మధుసూదన్ రావు. మేం డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటే మాకు బాగా కావలసిన వ్యక్తి ఈ ఆలోచన చెప్పారు. కొంచెం డబ్బు కూడా హెల్ప్ చేశారు. మీకు చాలా థ్యాంక్స్ అండి అనగానే, పర్వాలేదు బాబు, మీ నాన్న చాలా మంచి వ్యక్తి. నువ్వు కూడా బాగా చదువుకొని ఆయనంత మంచివాడివి కావాలి. అలాగేనండి, వెళ్ళి వస్తాము అని చెప్పి వచ్చేశాము. ప్రతిరోజు పొద్దున్నే మెలకువ రాగానే మా చెల్లి మహాలక్ష్మిలాగా గజ్జల సవ్వడితో సుతారంగా తిరుగుతూ చెవులకు వినసొంపుగా ఉంటుంది. మాది చిన్న ఇల్లే కావటంతో ఇల్లంతా వినిపిస్తుంది. నేను నిద్ర లేచానని తనకి తెలియకుండానే బెడ్ కాఫీతో గల్లు గల్లున వచ్చే మా చెల్లి ఈరోజు ఇంకా కాఫీ తేలేదు. నిద్ర లేచి హాల్లోకి వెళ్ళి చూస్తే అమ్మ పని చూసుకుంటూ కనిపించింది. వసంత ఏందమ్మా, ఇంకా లేవలేదా అని అడిగాను. వసంతకి రాత్రంతా చలి జ్వరం రా. అసలు రాత్రి నిద్రపోలేదు. చలికి వణికిపోతూనే ఉంది. మొన్న నువ్వు నా కోసం తెచ్చిన జ్వరం బిల్ల వేసి వేడివేడిగా ఓ గ్లాస్ పాలు తాగించి 2 దుప్పట్లు కప్పి పడుకోబెట్టినా కూడా జ్వరం రాత్రంతా తగ్గలేదు. ఇదిగో ఇప్పుడే అట్ట కొంచెం కునుకు తీస్తుంది. నేను నీకు కాఫీ కలుపుకొస్తాను ఆగరా అంటూ అమ్మ కిచెన్ వైపుకి వెళ్తూ ఉంటే, అమ్మ నువ్వు మిగతా పనులు చేసుకో, నేను చెల్లికి పాలు మా నిద్రకు కాఫీ కలుపుతాను అని చెప్పి పాలు కలుపుకొని చెల్లిని లేపుదామని వెళ్ళాను. వసంతాన్ని పిలవగానే బలవంతంగా నీరసపడిన ముఖంతో కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తుంది. ఏంటమ్మా వసంత, జ్వరం ఎందుకొచ్చింది అంటూ చెల్లి నుదిటిపై చేయి పెట్టి చూసాం. బాగా వేడిగా ఉంది. తన ఒంట్లో నుండి వేడి ఆవిరి సెగలు కక్కుతూ వస్తుంది. అయ్యో, ఇంత జ్వరంగా ఉంది. నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఏంటమ్మా ఇది అంటూ అమ్మని అరిచి నేను వెళ్ళి చల్లటి నీళ్లు ఒక నాప్కిన్ తెచ్చి చెల్లి ముఖమంతా తుడిచి కూర్చోబెట్టి చిన్నగా పాలు తాగించి కొంచెం సేపు పడుకోమ్మా, హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి వచ్చేసరికి అమ్మ కాఫీ కలుపుకొచ్చింది. చెల్లిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ చెల్లిని చూడగానే జ్వరం బాగా ఎక్కువగా ఉంది అని, ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన జ్వరం కాదు, 4 రోజుల నుండి ఉండి ఉంటుంది, లేకపోతే ఈ అమ్మాయికి ఇంత నీరసం రాదని చెప్పి
అసలు ఏ జ్వరమో ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయిద్దాము, లేకపోతే సరైన మందులు వాడలేం కదా అని అన్నారు. సరేనని చెప్పి టెస్ట్లకు బ్లడ్ ఇచ్చి అక్కడ రిపోర్ట్స్లు వచ్చే వరకు చెల్లిని అక్కడే పడుకోబెట్టి నేను వెయిట్ చేస్తున్నాను. రిసెప్షన్ దగ్గర రిపోర్ట్స్ల కోసం వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి మా ఇంగ్లీష్ సార్ వచ్చారు. ఇదేంటి సార్ మీరు ఇక్కడున్నారు, ఏమైంది అని అడిగాను. నాకు కాదు మధు, మీ మేడంకి జ్వరం వారం రోజుల నుంచి. ఓ అలాగా, ఇప్పుడు ఎలా ఉంది మేడం గారికి అని అడిగాను. వార్డులో సెలైన్ ఎక్కిస్తున్నారు, టైఫాయిడ్ అని చెప్పారు, ఒకసారి మేడం గారిని చూడవచ్చా అని అడిగాను. ఆ రామధు అనగానే ఇద్దరం వెళ్ళి మేడం దగ్గరికి వెళ్ళాము. మేడంని పలకరించి వస్తూ ఉంటే సారు కూడా నాతో బయటికి వచ్చారు. అవును మధు, ఫంక్షన్లో శివుని వేషానికి పేరిచ్చావటం, రిహార్సల్స్ చేసుకున్నావా? లేదు సార్, అసలు కుదరటమే లేదు నాకు. పార్టిసిపేట్ చెయ్యవా మరి? నీ పార్ట్నర్ కూడా భానుమతట కదా. తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను సార్. నేను రిహార్సల్ చేయకపోయినా నా పాత్రకైతే ఇలాంటి అన్యాయం చేయను. నాకు పరిస్థితులు అనుకూలించడం లేదు కాబట్టి రిహార్సల్కు అటెండ్ కాలేకపోతున్నా. కనీసం ఒక్కసారైనా భాను నేనిద్దరం కలిసి చేసి చూసుకుంటే బాగుంటుంది. నాకు అస్సలు వీలు కావటం లేదు. భాను పేరు బలవంతంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పించారు. తనకు అస్సలు డ్యాన్స్ టచ్ ఉందో లేదో కూడా తెలుసుకోకుండా. ఆమె సైడ్ నుంచి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందేమో నాకు తెలియదు సార్. నాకు టైం దొరుకుంటే బాగుండేది. మా చెల్లికి బాగలేక ఇక్కడికి తీసుకువచ్చాను. రేపొక్కరోజు టైం ఉంది అంటూ ఉండగా వసంత రిపోర్ట్స్ వచ్చాయండి అని రిసెప్షనిస్ట్ పిలిచింది. ఓకే సార్ ఉంటానని చెప్పి రిపోర్ట్స్ తీసుకుని వచ్చి డాక్టర్కు చూపెట్టి, పర్వాలేదు, నార్మల్ ఫీవర్, బాగా టైర్డ్ అయింది అమ్మాయి, అందువల్ల బాగా నీరసంగా ఉంది. ఒక వారం మంచి ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మందులు రాసిచ్చారు. అవి తీసుకొని చెల్లిని తీసుకుని ఇంటికి వచ్చాము. మా చెల్లికి ఇడ్లీ పెట్టి పాలు తాగించి టాబ్లెట్లు వేసి రెస్ట్ తీసుకోమని చెప్పి నేను కూడా అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ బాల్కన్లో కూర్చున్నా. ఫోన్ చూసుకుంటూ ఏంటి నా అభిమానుండి కాల్స్ మెసేజ్లు రావటం లేదు నిన్నటి నుండి, ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా? డబ్బు వద్దంటే సాయం చేస్తానని చెప్పింది. ఆ విషయమే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఏమైనా గొడవై ఉంటుందా? పోనీ ఒకసారి నేను ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? డబ్బు వల్లే ప్రాబ్లం అయి ఉంటే నేను కనుక ఫోన్ చేస్తే ఇంకా చిక్కుల్లో పడుతుంది. అసలెందుకు అంత డబ్బు నాకు సాయం చేస్తుంది? తెర వెనక ఉండి నాకెందుకు సాయం చేస్తుంది? ఇప్పుడు సడన్గా ఫోన్ ఎందుకు చేయటం లేదు బుజ్జి? నిన్న ఇంగ్లీష్ సార్ కనిపించినప్పుడైనా అడిగి ఉండవలసింది నేను. అయినా ఆయన తన గురించి, తన ప్రాబ్లమ్స్ గురించి అడిగినా బయట పెట్టడు. అదో గండికోట రహస్యం. ఎందుకో ఈ దాగుడు మూతలు? నాకు అవసరంలో ఆదుకోవటం, సమయానికి సలహాలు ఇవ్వటం తప్ప ఏది తెలుసుకోకూడదు నేను. నాకేమో తెలుసుకోవాలన్న కుతూహలం ఆగదు. నైట్ అన్నం తిని వచ్చి పడుకొని నాటకంకి ఒక్కరోజే టైం ఉంది. అసలు ఎలాంటి సిచ్యువేషన్ గురించి నాటకం ఉంటుందో కూడా తెలియదు నాకు. మా పేర్లు తీసుకున్న సార్కి విషయం గురించి చెప్పి ఫోన్ అయినా చేసి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాల్సింది. నీ ఇంట్లో నైట్ టైం అయినా ప్రాక్టీస్ చేసుకునేవాణ్ణి. నాకు నాట్యంలో ప్రావీణ్యం ఉంది కాబట్టి నేను ధీమాగా ఉన్నానుకో. అవతలి వాళ్ళకు కూడా నేనేమిటో తెలియాలి కదా. నేను సార్ వాళ్ళకు విషయం చెప్పకుండా పొరపాటు చేశాను. రేపు ఎలాగైనా వెళ్ళి రిహార్సల్ చెయ్యాలి, లేకపోతే ఏదైనా పొరపాటు జరిగితే బాగుండదు. అలానే ఫంక్షన్కి ఈ నృత్యమే స్పెషల్ అట్రాక్షన్ అన్నారు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా బుజ్జి నుంచి ఫోన్. ఆలోచనలన్నీ పక్కన పెట్టి నాకు తెలియకుండానే నాలో నేను హమ్మయ్యా ఫోన్ వచ్చిందనేసి ఫోన్ తీశాను. హలో అన్నాను. హలో, ఏం చేస్తున్నారు? నీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? ఏమని ఆలోచిస్తున్నారు? అవును, ఏంటి నువ్వు చాలా నీరసంగా మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, నేను 2 రోజుల నుంచి బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాం, అందువల్ల టైర్డ్ అయిపోయి త్వరగా నిద్రపోతున్నా. అవునా, దేని మీద హార్డ్ వర్క్? కొంచెం పర్సనల్. ఓ అలాగా, సరే పడుకో అయితే, గుడ్ నైట్.
పర్వాలేదు చెప్పండి. రేపు పొద్దున్న త్వరగా లేచి చేయవలసిన పనులున్నాయి. ఏంటవి? నీకు కూడా పర్సనల్ పనులేనా? నేను నీలాగా ఏది దాచుకోనుగా. మరేంటవి? రేపు మా కాలేజీలో ఫంక్షన్ ఉంది. దానిలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాం. నాది శివుని వేషం. శివుని వేషమేనా? లేక ఈ శివుడు తాండవం కూడా చేస్తాడా? అంత వెటకారం వద్దమ్మా. నేను నాట్యం బాగానే చేస్తాను. ఇంటర్లో ఉన్నప్పుడు శివుని వేషం వేసి ప్రళయ తాండవం చేస్తే అందరూ ఆసక్తిగా చూసేవారు. ఇప్పుడు మీరు ఒంటరిగా శివ తాండవం చెయ్యాలా? కాదు, నాకు జంటగా పార్వతి క్యారెక్టర్ కూడా ఉంది. అవునా? ఎవరా అమ్మాయి? ఆమెకు కూడా నాట్యంలో ప్రావీణ్యం ఉందా? ఏమో తెలియదు. అదేంటి? నేనసలు ముందు పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు. నా పరిస్థితి నీకు తెలుసు కదా. సడన్గా ఆ క్యారెక్టర్లు చేస్తామన్న వారికి జత కుదరటం లేదట. మా క్లాస్కొచ్చి సార్ మాట్లాడితే నేను పేరివ్వాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి అసలు నాట్యం వచ్చో రాదో కూడా తెలియదు. అసలు నాట్యంలో ఏ రకమైన తాండవం చేయాలో కూడా తెలియదు నాకు. అంటే పేరిచ్చానే కానీ ఇంతవరకు ప్రాక్టీస్ కోసం రిహార్సల్కి కూడా వెళ్ళలేదు నేను కుదరక. ఆ ఫంక్షన్లో ఈ నాట్యమే ఆకర్షణీయమైన ఘట్టంగా ఉండాలని ఫంక్షన్కి మినిస్టర్ గారు వస్తున్నారని కూడా చెప్పారు. మా సార్ వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేనేమో కనీసం ధర్మంతోనైనా ఫోన్ చేసి కూడా చెప్పకుండా ఫూలిష్గా చేశాను. పాపం వాళ్ళెంత టెన్షన్ పడుతున్నారో తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నాను. దానికెందుకు భయం? రేపు పొద్దున్నే వెళ్ళి మీ సార్ వాళ్ళకి విషయం చెప్పు. ఒక్కరోజు టైం ఉందిగా, నేను చెయ్యగలను. మీరు టెన్షన్ పడవద్దు సార్ అని చెప్పు. నీకెలాగూ నాట్యం చేయటం వచ్చు కాబట్టి ఏ రకమైన తాండవమైనా చెయ్యగలవు కదా. ప్రాక్టీస్కు ఒకరోజు సరిపోతుంది కదా. అవును, నాకు నువ్వు మంచి సలహా ఇస్తావు. అందుకే నీ సలహా కోసం ఎదురు చూస్తున్నా. నాకు దేవుడు మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న ఫ్రెండ్ని పంపాను నా కోసం. నేను నీకు ఫ్రెండునా? కాదా మరి? నువ్వు ఫ్రెండ్ అనుకోవడం లేదా? ఆ ఆ, అదేలే, ఫ్రెండ్నే. సరే ఇక పడుకుంటాను. ఓకే బాయ్. గుడ్ నైట్ బుజ్జి. గుడ్ నైట్. మరి తర్వాత ఏం జరగబోతుందో బుజ్జి ఎవరో తెలుసుకుంటాడా? మరి తెలుసుకున్న తర్వాత ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.